బ్రిజ్ నారాయణ్ కథను మనం ఒక హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉంది. లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హిందువుల శవాలతో పాకిస్తాన్ నుంచి రైలు పెట్టెలు వరుసపెట్టి వచ్చాయి. అటువంటి ఒక విషాదకరమైన స్థితిలో మనం 1947 ఆగస్టు 15న దేశ విభజనని దేశ స్వాతంత్ర్య దినంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. లాహోర్ లో హిందువుల పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరంగా మారింది. ఈ లాహోర్ లోనే ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ అనే ప్రముఖ హిందూ విద్యావేత్త జీవించేవాడు. బ్రిజ్ నారాయణ్ మొదట్లో ముస్లింల రాజకీయ భయాలను అర్థం చేసుకోవాలని భావించాడు. అందుకే పాకిస్తాన్ ఆలోచనపై పూర్తిగా వ్యతిరేకత చూపలేదని లాహోర్ లో హిందువుల పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరంగా మారింది. బ్రిజ్ నారాయణ్ కుటుంబం కూడా చివరకు భారత్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే పరిస్థితి నియంత్రణ దాటిపోయింది. ఆయనను దారుణంగా హత్య చేసినట్లు మనకు చరిత్ర చెబుతోంది. ఎవరైతే పాకిస్తాన్ ని సమర్థించారో ఆ ప్రొఫెసర్ ని పాకిస్తానీ మతోన్మాద మూకలు లాహోర్ లో పట్టపగలు చంపేయడం జరిగింది. బ్రిజ్ నారాయణ్ కథను మనం ఒక హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. బ్రిటిష్ పాలన చివరి దశలో భారతదేశం మతపరమైన ఉద్రిక్తతలతో కుదేలైపోయింది. అంటే 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావడానికి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ముందు భారతదేశం హిందూ ముస్లిం మత ఘర్షణలతో అట్టుడికిపోయింది, అల్లాడిపోయింది. అలాగే 1900 ఆగస్టు 15 తర్వాత కూడా కొన్ని రోజుల పాటు భారతదేశం మతపరమైన తీవ్రమైన హింసని చూడాల్సి వచ్చింది. లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హిందువుల శవాలతో పాకిస్తాన్ నుంచి రైలు పెట్టెలు వరుసపెట్టి వచ్చాయి. అటువంటి ఒక విషాదకరమైన స్థితిలో మనం 1947 ఆగస్టు 15న దేశ విభజనని దేశ స్వాతంత్ర్య దినంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం అంటూ పాకిస్తాన్ డిమాండ్ ను బలంగా ప్రచారం చేశాడు. ఈ ఆలోచనకు అప్పట్లో అనేక ప్రాంతాల్లో మద్దతు లభించింది. లాహోర్ నగరం అప్పట్లో పంజాబ్ లోని ప్రముఖ విద్యా సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. హిందువులు, సిక్కులు, ముస్లింలు కలిసి జీవించిన నగరంగా దీనికి గుర్తింపు ఉండేది. ఈ లాహోర్ లోనే ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ అనే ప్రముఖ హిందూ విద్యావేత్త జీవించేవాడు. ఆయన చదువుకున్న వ్యక్తిగా మతపరమైన సామరస్యాన్ని విశ్వసించేవాడని మనకు చరిత్ర చెబుతోంది. బ్రిజ్ నారాయణ్ మొదట్లో ముస్లింల రాజకీయ భయాలను అర్థం చేసుకోవాలని భావించాడు. అందుకే పాకిస్తాన్ ఆలోచనపై పూర్తిగా వ్యతిరేకత చూపలేదని మనకు హిస్టారికల్ సోర్సెస్ చెప్తున్నాయి. ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ పాకిస్తాన్ ఆలోచనకి వ్యతిరేకంగా ఉండేవాడు కాదు. విభజన జరిగితే రెండు వర్గాల మధ్య ఘర్షణలు తగ్గుతాయని కూడా ఆయన కొంతకాలం నమ్మాడు. 1946లో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా మత అల్లర్లు చెలరేగాయి. కలకత్తా, నోహాఖాళీ, పంజాబ్ ప్రాంతాల్లో జరిగిన హింసలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచే విభజన వాతావరణం మరింత విషమించింది, తీవ్రంగా బలపడింది కూడా. లాహోర్ నగరంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. హిందూ, సిక్కు కుటుంబాలపై బెదిరింపులు ప్రారంభమయ్యాయి. దుకాణాలపై దాడులు, ఇళ్లకు నిప్పంటించడం, వీధుల్లో మత నినాదాలు వినిపించడం సాధారణమైపోయింది. పరిస్థితి క్రమంగా భయానకంగా మారుతున్నప్పటికీ బ్రిజ్ నారాయణ్ మొదట్లో నగరం విడిచి వెళ్లాలని అనుకోలేదు. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే అని భావించి చివరి వరకు అక్కడే ఉండాలని ప్రయత్నించాడు. 1947లో దేశ విభజన అధికారికంగా ప్రకటించబడిన తర్వాత పంజాబ్ ప్రాంతం పూర్తిగా హింసలో మునిగిపోయింది. రైళ్లపై దాడులు, సామూహిక హత్యలు, మహిళలపై దారుణాలు దేశాన్ని షాక్ కు గురి చేశాయి. లాహోర్ లో హిందువుల పరిస్థితి రోజు రోజుకు ప్రమాదకరంగా మారింది. అనేక కుటుంబాలు ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ వైపు పారిపోవడం ప్రారంభించాయి. బ్రిజ్ నారాయణ్ కుటుంబం కూడా చివరకు భారత్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే పరిస్థితి నియంత్రణ దాటిపోయింది. శరణార్థులుగా వెళ్తున్న హిందూ కుటుంబాలపై మార్గమధ్యంలో దాడులు జరిగినట్లు ఆ కాలం రికార్డులు మనకు ఇప్పటికీ చెబుతున్నాయి. రైళ్లను ఆపి ప్రయాణికులపై దాడులు చేయడం, హత్యలు జరపడం వంటి ఘటనలు అప్పట్లో విస్తృతంగా నమోదయ్యాయి. లాహోర్ లో మంచి పేరున్న బ్రిజ్ నారాయణ్ కూడా అలాంటి హింసలోనే చిక్కుకోవడం ఈ మొత్తం కథలో కొసమెరుపు. ఒకప్పుడు పాకిస్తాన్ ఆలోచనకు వ్యతిరేకంగా నిలువని వ్యక్తి చివరకు అదే పరిస్థితుల బారిన పడ్డాడని మనకు తెలుస్తోంది. పాకిస్తాన్ ఏర్పడాలని కోరుకున్న అతి కొద్ది మంది చదువుకున్న హిందువుల్లో ఈ ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ కూడా ఒకరు. జిన్నాని సమర్థించేవాడు కూడా. పాకిస్తాన్ ఏర్పడాలని, ముస్లింలకున్న రాజకీయ భయాలు తొలగిపోవాలని, ముస్లింల రాజకీయ భయాలని తొలగించడంలో కాంగ్రెస్, హిందూ మహాసభ సరిగ్గా పనిచేయట్లేదని కూడా ఇతను ఆరోపించేవాడు. అంతా బానే ఉన్నప్పటికీ ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ మొహమ్మద్ అలీ జిన్నాను సపోర్ట్ చేసినప్పటికీ, పాకిస్తాన్ ఏర్పాటును సపోర్ట్ చేసినప్పటికీ దేశ విభజన సమయంలో లాహోర్ లో అతనే స్వయంగా హింసలో చిక్కుకోవడం జరిగింది. ఒకప్పుడు ఆయనను దారుణంగా హత్య చేసినట్లు కూడా మనకు చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనను విభజన రాజకీయాల విషాద ఫలితంగా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పాకిస్తాన్ ని సమర్థించారో ఆ ప్రొఫెసర్ ని పాకిస్తానీ మతోన్మాద మూకలు లాహోర్ లో పట్టపగలు చంపేయడం జరిగింది. ఇటువంటి విషాదమైన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి మనకు తెలియని. దేశ విభజన సమయంలో కోట్లాది ప్రజలు తమ ఇళ్లు, ఆస్తులు, జ్ఞాపకాలు కోల్పోయారు. పంజాబ్ ప్రాంతం అత్యంత తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. లాహోర్ ఒకప్పుడు హిందూ విద్యా కేంద్రంగా ఉండేది. కానీ విభజన తర్వాత అక్కడి హిందూ జనాభా దాదాపు పూర్తిగా కనుమరుగైంది. అనేక ఆలయాలు, విద్యా సంస్థలు, కుటుంబ
ఆస్తులు విడిచిపెట్టి ప్రజలు వలస వెళ్లాల్సి వచ్చింది. బ్రిజ్ నారాయణ్ కథను మనం ఒక హెచ్చరికగా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ సిద్ధాంతాలు నేల మీద సామాన్య ప్రజల జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయో ఇందులో వివరించడం జరిగింది. విభజన తర్వాత భారత్ కు వచ్చిన శరణార్థులు కొత్త జీవితం ప్రారంభించినప్పటికీ ఆ కాలపు మానసిక గాయాలు తరాల పాటు కొనసాగాయని మనకు ఇప్పటికీ ఉత్తర భారతదేశానికి వెళ్తే కనిపిస్తుంది. మొత్తంగా ఈ కథ దేశ విభజన సమయంలో జరిగిన నమ్మక ద్రోహం, మత హింస, సామూహిక విభజన ఎంత భయంకర స్థాయికి వెళ్లాయో మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉండే ఒక చారిత్రక విషాదమైన గాయం. ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ లాగా ఇప్పటికీ కూడా ఈ కాలపు మహమ్మద్ అలీ జిన్నాల్ని, ఈ కాలపు పాకిస్తాన్ ని సమర్థించే వాళ్ళు దురదృష్టవశాత్తు మన దేశంలో ఈనాటికి కూడా మన మధ్య ఉండడం, అటువంటి హిందువులు భారతదేశంలో కూర్చొని ఏసీ రూముల్లో, న్యూస్ స్టూడియోల్లో కూర్చొని పాకిస్తాన్ కి మద్దతు పలకడం అనేది అత్యంత విషాదకరమైన విషయం, ప్రమాదకరమైన విషయం కూడా. ఈనాటి భారతదేశంలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రేమికుల గురించి అప్పటి ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ లాంటి వారు ఇప్పటికీ మన దేశంలో ఉండడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గాంధీవం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.